నా మేనేజర్ ప్రతిదానికి ఏఐనే వాడాలని మాకు బలవంతం చేశాడు, అందుకే నా తప్పనిసరి సర్టిఫికేషన్స్ పూర్తి చేయడానికి నేను దాన్ని ఉపయోగించి మోసం చేశాను. ఆయన మాకు స్పష్టంగా చేతితో చేయడం వేగంగా అనిపించినా సరే, ఏఐనే వాడండి అని చెప్పారు. దీనివల్ల స్టాఫ్ అందరూ నిరుత్సాహపడి, పని మీద ఆసక్తి కోల్పోయారు. కానీ బాస్కు మాత్రం ఆ విషయం తెలియలేదు. ఆ తర్వాత కోడింగ్ కాకుండా ఇతర విషయాల్లో కూడా ఏఐతో క్రియేటివ్‌గా ఉండమని మాకు చెప్పారు. మేము హిపా నిబంధనలకు అనుగుణంగా సాఫ్ట్‌వేర్ రాస్తాము కాబట్టి, మేము కొన్ని విసుగు పుట్టించే ఆన్‌లైన్ కంప్లయన్స్ కోర్సులను పూర్తి చేయాల్సి ఉంటుంది. అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. నేను క్లోడ్ ఏఐని ఆ సైట్‌కు అనుసంధానించి, పప్పెటీర్ ఉపయోగించి మొత్తం ప్రాసెస్‌ను ఆటోమేట్ చేశాను. నేను ప్రశాంతంగా కూర్చుని చూస్తుంటే, ఆ ఏఐ పేజీలను నావిగేట్ చేస్తూ, వీడియోలను చూస్తూ పరీక్షలను పాస్ అయిపోయింది. మా తదుపరి స్క్రమ్ మీటింగ్‌లో మేము ఏఐని ఎంత క్రియేటివ్‌గా వాడుతున్నామో మేనేజర్ అడిగారు. అప్పుడు నేను గర్వంగా నా హెప సర్టిఫికేషన్‌ను ఏఐ ద్వారా పూర్తి చేయించానని ప్రకటించాను. టీమ్ మొత్తం ఒక్కసారిగా నవ్వడం మొదలుపెట్టింది. నా మేనేజర్ తన మాటలను తనే వెనక్కి తీసుకున్నారు మరియు కొన్ని పనులను ఏఐ చేయకూడదని అంగీకరించాల్సొచ్చింది. ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటంటే, కంపెనీ ప్రతి స్టూడెంట్‌కు డబ్బులు చెల్లిస్తుంది. కాబట్టి అదనపు ఖర్చు చేయకుండా నన్ను మళ్ళీ ఆ కోర్సు చేయించలేరు. ఇక నేను అధికారికంగా కంప్లెయింట్ అయ్యాను. వచ్చే ఏడాది వరకు ఒకవేళ నేను ఈ కంపెనీని వదిలి వెళ్ళకపోతే